జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దత్తాత్రేయ జయంతి విశిష్టత గురించి తెలుసుకుందాం సంక్షిప్తంగా. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటాం. సప్తఋషులలో ఒకరైనటువంటి అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించినందువలన దత్త జయంతిగా అభివర్ణిస్తాం. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహాముని మహాతపస్సంపన్నుడు. అత్రికి కర్ద ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రత అయినందువల్ల ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండినటువంటి చెట్లు కొమ్మలు పారవశ్యంగా అటు ఇటు ఊగుతూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్నటువంటి ఋషి బాలురుని చూసి త్రిమూర్తులు మనం కూడా కొంతకాలము అత్రి ఆశ్రమంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథులను అత్రి దంపతులు సకల ఉపచారములు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరుతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రములు లేకుండా నగ్నంగా వడ్డించమని షరతులు విధిస్తారు. వచ్చినటువంటి వారు సాక్షాత్ త్రిమూర్తులేనని గ్రహించినటువంటి అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి స్తన్యమిచ్చి ఆకలిని తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి లక్ష్మీ పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్నటువంటి తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపం ఇవ్వమని అనసూయను కోరుతారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులు యథారూపం ఇస్తుంది. అత్రి దంపతులకు భక్తి వారు చూపించినటువంటి పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తరువాత కాలంలో మహాతపస్సంపన్నుడైనటువంటి అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మ చంద్రుడిగా జన్మించాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగాను మహేశ్వరుడు దూర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వరుల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడిగా మహాజ్ఞానిగా మారుతాడు. మహాతపస్సంపన్నుడైనటువంటి దత్తాత్రేయుడు దేవతలకు ఋషులకు మానవులకు జ్ఞానబోధ చేసి ఆది గురువుగా గుర్తింపు పొందుతాడు. దత్తాత్రేయుడు 16 అవతారాలతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెబుతూ ఉంటారు. గత కొన్ని శతాబ్దాలుగా అవతరించినటువంటి గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ జ్ఞానమూర్తి, విష్ణు స్వరూపము, బ్రహ్మ మహేశ్వరులు ఏకత్వాన్ని సూచించే స్వరూపము, త్రిమూర్తుల ప్రత్యక్షాంశతో జన్మించేవాడు. మార్గశుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు జన్మించిన కారణంగా మార్గశిర పౌర్ణమి దత్త జయంతిగా ప్రసిద్ధి పొందింది. బాహ్య దృష్టితో చూసేవారికి దత్తాత్రేయుని చుట్టూ 4 కుక్కలు ఉంటాయని, 8 మధ్యభాండాలు, 16 మాంసపు కండలు, 32 మంది అప్సరసులు, 64 మంది జూదరులు, 128 ప్రలోభాలు ఉంటాయి. వీటన్నిటినీ మధ్య స్వామి ఉంటాడు. ఇదంతా అజ్ఞానులకు కనిపించే రూపం. వాస్తవానికి 4 కుక్కలు 4 వేదములుగా, 8 మధ్యభాండములు అష్టసిద్ధులుగా, 16 మాంసపు కండలు షోడశ విద్యులుగా, 32 మంది అప్సరసులు 32 బ్రహ్మ విద్యులుగా, 64 జూతరులు 64 చతుషష్ఠి కళలుగా, 128 ప్రలోభాలు 128 తత్వాలుగా గుర్తించలేక అజ్ఞానులు దత్తుడి నుంచి దూరంగా వెడతారు. కంటికి కనిపించే రూపం వెనుక దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులకు దైవత్వం కనిపిస్తుంది. పరిపూర్ణమైన దత్తావతారం దర్శనమిస్తుంది. దత్తుడిది జ్ఞానావతారం. పిచ్చివాడలాగాను వ్యసనపరుడులాగాను కనిపించే పై మెరుగులకు భ్రమపడిపోయి అజ్ఞానులకు బుద్ధి చెప్పిన ఉదంతాలు చాలా ఉన్నాయి. దేవతలకు కూడా చేతిలో కళ్ళు ముంతతో ఒడిలో ప్రియురాలతో దర్శనమిచ్చాడు ఒకసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి.
దత్తుడు ఓ పట్టాన అర్థం కాదు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి. దత్తాత్రేయుడు అవతార జ్ఞానమూర్తి మాత్రమే కాదు, జ్ఞానస్వరూపము, సకల లోకులకు గురుమూర్తి. అందుకే దత్తుడి గురుదత్తు అంటారు. భక్తులు ఉపాసన చేస్తారు. త్రికరణ శుద్ధిగా స్మరించినంతలోనే అనుగ్రహించి విశేష లక్షణము దత్తుడిలో ఉంది. అకార, ఉకార, మకారాలు సంయోగమైన ఓంకారానికి మూలస్వరూపుడు. మొత్తంగా సత్యజ్ఞానమూర్తి, అన్నిటికన్నా మిన్నగా పరబ్రహ్మతత్వమూర్తి అయినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.